ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రాబోయే కార్తీక మాసంలో అతి పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో అతి పవిత్రమని ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్షేత్రంలో సాక్షాత్తు కుక్కుటేశ్వర స్వామిగా స్వయంభూగా వెలిశాడు పరమేశ్వరుడు. అమ్మవారి పీఠభాగం పడినటువంటి 10వ పీఠం పురుహూతిక, పీఠాయాం పురుహూతిక అని శక్తిపీఠాల్లో 10వ పీఠం మంది. తర్వాత సాక్షాత్తు దత్తాత్రేయుడు ఇక్కడ అవతరించినటువంటి క్షేత్రం పంచమాధవ క్షేత్రాల్లో కుంతిమాధవ క్షేత్రం. అలాగే గయాసురుడు పాదాలు పడి ఎక్కడెక్కడి నుంచో తీర్థశ్రాద్ధాలు చేసుకోవడానికి వస్తున్నటువంటి అతి పవిత్రమైనటువంటి క్షేత్రం. ఇన్ని రకాలుగా పవిత్రమైన క్షేత్రం ఎక్కడా కూడా లేదు. ఒక కాశీతోటి సమానం ఇది. దక్షిణ కాశీ అని చెప్పబడుతుంది. ఇక్కడ కార్తీక మాసంలో గత 30 సంవత్సరాల క్రితం మహాలింగార్చన మాసదీక్షగా కార్తీక మాసం 4 రోజులు ఇదే స్టేజ్ మీద చేశాను నేను. ఆ తర్వాత 11 సంవత్సరాలు చేసి రుద్రయాగం చేయడం జరిగింది ఇక్కడే. తర్వాత కొంతకాలం నా పనుల వల్ల మానేయడం జరిగింది. మధ్యకాలంలో మళ్ళీ ఒక కోరిక ఒకటి కలిగింది నాకు. కోటిలింగార్చన చేయాలి ఈ క్షేత్రంలో. ఎప్పుడో జరగనటువంటిది కోటిలింగార్చన. ఏమిటి అంటే, ఇక్కడ పక్కన ఫోటోలో చూపబడుతోంది సహస్రలింగార్చన. 1116 లింగాలతోటి సహస్రలింగార్చనని శివరహస్య ప్రోక్తమైన కైలాస యంత్ర ప్రస్తారం. ఇది సామాన్యమైన విషయం కాదు. అది అందులో అదే విధానంగా మనం 1116 కలశాల యందు రుద్రాక్షలు, నవధాన్యాలు. ఈ నవధాన్యాలు దేనికంటే మన మానవ మనుగడకి ఎంతో ఉపయోగపడేవి. అన్ని ఉత్పత్తులు కావాలని చెప్పేసి నవధాన్యాలను కూడా ఆ కలశాల యందు ఉంచి ఆవాహన చేసి షోడశావరణ అంటే కైలాసంలో శివుడి దగ్గర ఎంతమంది పరివారం ఉంటారో అంతమంది పరివారాన్ని కూడా ఇక్కడ ఆవాహన చేసి వారికి 16 రకాల ఆవరణలో పూజ చేసి వాటన్నిటికీ కలిపి 11 రుద్రాలతోటి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పండ్ల రసాలు, విభూది, గంధం, సెంటు, లవండర్ ఇలాగా 11 రకాల ద్రవ్యాలతోటి అభిషేకం చేయడం జరుగుతుంది. ఒకరు కాదు, 11 మంది రుద్ర సంఖ్యతోటి. అంటే ఒకరోజు కార్యక్రమంలో 11 × 11 121 అభిషేకాలు జరుగుతాయి. ఇలాగా కోటిలింగార్చన 10 రోజుల్లో పూర్తవుతుంది. ఎప్పుడు ఇది ప్రారంభమయ్యా అంటే, కార్తీక శుద్ధ విధియ 23వ తేదీ సంకల్పం జరిగి 24వ తేదీ శుక్రవారం నుంచి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. తర్వాత కోటి బిల్వార్చన. ప్రతిరోజు కూడా శివుడికి మగవారి చేత 10 లక్షల బిల్వార్చన, ఆడవారి చేత 10 లక్షల కుంకుమార్చన. తర్వాత శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి. శరద్ ఋతువులో ఎవరు నాకు పూజలు చేస్తూ ఉంటారా అని అమ్మవారు ఎదురు చూస్తుంటూ ఉంటుంది. అటువంటి శరద్ ఋతువులో కార్తీక మాసంలో అమ్మవారిని ఉద్దేశించి దేవీ భాగవతంలో చెప్పబడినటువంటి 700 శ్లోకాలు, ప్రతిరోజు 10 పారాయణలు, ఒక పారాయణ హోమం 13 రకాలతోటి ఫలాలతోటి పారాయణ హోమం జరుగుతుంది. తర్వాత కుంకుమార్చన. ఎవరికి సువాసన్యర్చన ప్రీత, సువాసనే స్త్రీలను పూజించడానికి అమ్మవారు ఇష్టపడుతుంది. అటువంటి సువాసనకి పూజ, కుమారి పూజ, ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ హోమము, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగి 3వ తేదీతోటి అంటే పౌర్ణమి రేపనగా 2వ సోమవారంతో కార్యక్రమాలన్నీ కూడా పూర్ణాహుతితోటి సమాప్తి అవుతాయి. మరి ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని
1,501 రూపాయి దానికి టికెట్ పెట్టడం జరిగింది. అలాగే 11,111 రూపాయలు కట్టినట్లయితే ఆ రోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా కళ్యాణంతో సహా ప్రతి కార్యక్రమం కూడా మీ చేతులతో మీరు చేసుకోవచ్చు. అలాగే ప్రారంభం సంకల్పం నుంచి ఆఖరి దాకా కూడా ప్రతిరోజు వీరి గోత్రనామాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మహత్తరమైనటువంటి కార్యక్రమం, ఎంత బలమైందో అంత బలమైనటువంటి క్షేత్రం పిఠాపురం క్షేత్రం ఇక్కడ చేయడం జరుగుతుంది. అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నా. ఓం నమః శివాయ.